ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. బట్ ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదా? యూట్యూబ్‌లో స్టార్టింగ్‌లో ఓకే. ఓకే ఉండే గానీ బట్ తర్వాత రెవెన్యూస్ పడిపోవడము, యూట్యూబ్ రెవెన్యూస్ డిక్రీజ్ చేయడము, తర్వాత కరోనా పీరియడ్ ఫినాన్షియల్లీ ప్రాబ్లం రాలేదా? యాక్చువల్‌గా అయితే ప్రాబ్లమ్ వచ్చిందండి చెప్పాలంటే. కొంచెం ఎక్కువనే అంటే నేను యాక్చువల్‌గా విషయం ఏంటంటే నేను ఇది స్టార్టింగ్‌లోనే నాకు మ్యారేజ్ అయిపోయింది. అంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే నేను యూట్యూబ్‌కి వచ్చా. ఓకే. ఈవెన్ నౌకా ఫ్యాక్టరీలోకి వచ్చేటప్పటికి నాకు మ్యారీడ్ నేను. ఓకే. నౌకా ఫ్యాక్టరీ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్గానే రన్ అయ్యేది. ఏది కంటెంట్ వైజ్ బాగుండేది. పేపర్లో వచ్చింది మా గురించి, అప్పుడు మీడియాలో అంతా కొంచెం హల్చల్ అయ్యేది. అంతా బాగానే ఉంది కానీ రెవెన్యూ వైపు నుంచి అంతమందికి తను ఒకటే కశ్యప్ తను ఒకటే పెట్టాడు, డబ్బులు తనే పెట్టుకొని దిగాడు. మేము అందరం ఏంటంటే జస్ట్ కంటెంట్ వైజ్ సపోర్ట్ చేసేవాళ్ళం అంతే. స్టార్టింగ్ ఎంప్లాయీ కూడా కాదు. ఒక టైంలో తను పర్లేదు మనకి సపోర్ట్ ఉంది, నువ్వు మానేసే జాబ్ అని చెప్పి అన్న తర్వాత నేను మానేశాను. అకౌంటెంట్గా చేసేవాడిని. అంటే ఫ్యామిలీ ఉంది కదా, కొన్ని రోజులు ఆలోచించుకున్నా కానీ తర్వాత ఓకే చెప్పాడు కదా మానేశాను. అది ఏమైందంటే రాను కొన్నాళ్ళు అయిన తర్వాత ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయిపోయింది తనకి. ఫ్యామిలీ కూడా ఉంది నాకు ఓకే, తన అంత మెయింటైన్ చేయాలి కదా మా రైటర్స్ని, వెయిటర్కి. తనకి ఎర్నింగ్స్ అయ్యి ఆగిపోయినాయి. ఎర్నింగ్స్ ఫండ్స్ మొత్తానికి తనకు ఆగిపోయిన టైంలో తను ఏం చేయలేకపోయాడు. నాకు అప్పుడు ఏంటంటే వెనక్కి వెళ్ళలేను, మళ్ళీ అకౌంటెంట్ జాబ్కి వెళ్ళా. మనకి కొంచెం ఒకసారి ఐడెంటిటీ వచ్చినా తిరిగి వెనక్కి వెళ్ళి వేరే జాబ్ మనం చేసుకోలేం. కరెక్ట్. అప్పుడు కొంచెం సఫర్ అయ్యాను బాగా, ఏంటి ఇలా అయిపోయింది ఏంటని. ఎందుకంటే సిచ్యువేషన్ అది, తను కూడా మనం ఏం అనలేం కదా. ఇంకా మనం ఆపేస్తున్నాం కంటెంట్ అన్నాడు. ఆ టైంలో జస్ట్ అప్పుడే తమిళ మీడియా తోటి ఆ సిరీస్ కొలాబ్ బ్రేకప్ కన్సల్టెంట్ సిరీస్ తమిళతో కొలాబ్ చేస్తున్న వర్క్ అనమాట అది. అక్కడ హర్ష బాస్ అని ఆయన నా వర్క్ అది చూశారు, కొన్ని నేను డైరెక్ట్ చేసినప్పుడు అది చూసి ఇలా ఆగిపోయిందన్న అంటే, యాక్చువల్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకున్నాం మేము, ఇలాగ ఇక్కడ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రా అని చెప్పి అన్నమాట. అంటే రైటింగ్ డైరెక్షన్ కూడా చేసుకోవాలని అంటే ఓకే అని చెప్పని అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని కాన్సెప్ట్లు చెప్తే ఓకే చేశారు. అక్కడ ఓకే అయిపోయింది. తర్వాత మీరు అన్నట్టుగా అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కొంచెం మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ తోటే బాగానే కంటెంట్ వెళ్ళేది. మామూలుగా నాకు మంత్లీ నా శాలరీ నాకు పడేది, బాగానే వెళ్ళేది. ఇంకొక స్టెప్ ఎదగాలనుకుంటాం కదా, ఆ మూమెంట్లో మళ్ళీ ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ మారాను, ఇన్ఫినిటమ్కి మారిపోయాను. ఇన్ఫినిటమ్కి మారి కంటెంట్ వెళ్తుంది స్టార్ట్ అయిందంటే కరోనా అప్పుడు కూడా కొంచెం ఫేస్ చేసి ఉన్నాయి. ఇంకా తర్వాత అలా పిఎఫ్ మనీ ఇంకా అలా గోల్డ్ అది పెట్టుకొని ఇంకా ఆ టైంలో అందరూ పడిందే కదా, వాళ్ళు మొత్తం ఒకసారి పాజ్ బటన్ అయిపోయింది. ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ ఓకే అంత సెట్. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ప్రసాద్ గారితో కలిసి యాక్ట్ చేయడం అనేది, ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ వైజ్ అంతా సెట్? ఇప్పుడు ఇన్ఫినిటమ్లో చేస్తాను, ఆల్రెడీ నాకు ఛానల్ ఉందండి. ఓకే. జల్సా రైడ్ అని జేడీవీ అనే పేరుతోటి ఛానల్ ఉంది. తర్వాత ఏంటంటే నాకు ఒక కంటెంట్ చేస్తుండే ఒక యాక్సిడెంట్ అయింది, నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. దీని తర్వాత కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో రైటింగ్ కూడా నేను కొంచెం పక్కన పెట్టి ఓన్లీ ఎప్పుడైతే అది రైటింగ్ నేను పక్కన పెట్టానో కంటెంట్ కొంచెం డౌన్ అయిపోయింది. అంటే ఓన్లీ యాక్టర్గా ఉందాం అనుకునే టైంకి ఇంకా అక్కడి నుంచి గ్యాప్ రావడం, అలా 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 వేరే వాటిలో చేస్తుండడం. ప్రసాద్ బెహ్రా వచ్చాడు ఆఫీస్కి, ఇక్కడికి వచ్చాడు. ఎప్పటి నుంచో ఇలాగ చేద్దాం అనుకుంటున్నాం కదా మన దాంట్లో ఇది అని అలా సెట్ అయింది అది. ప్రసాద్ బెహ్రాతో వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫుల్ ఫన్ అండి, తోటి సరదాగా ఉంటుంది, నవ్వుకుంటూనే చేసుకుంటూ ఉంటాం. అంత ఎమోషనల్ సీన్ చేసినప్పుడు కూడా యాక్చువల్ బ్లోపర్స్ వస్తున్నాయి తన ఛానల్లో, మీకు అది చూస్తే అర్థమైపోద్ది. బట్ చాలా మందికి మీ వీడియోస్ ఇప్పుడు రిలాక్సేషన్ తెలుసా, మీ వీడియోస్ పెట్టుకొని వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ని కంపేర్ చేసుకుంటూ ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, దాన్ని కూడా కొంచెం నవ్వుతూ దాటేయచ్చు అన్నది ప్రసాద్ బెహ్రా వీడియోస్లో చాలా బాగా. తనకి ఏంటంటే రైటింగ్ తనకి అలా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక కామెడీ అంటే ఫుల్ కామెడీ వెళ్ళిపోతాం, లేదా ఎమోషనల్ కంటెంట్ అంటే ఎమోషనల్ వెళ్ళిపోతూ ఉంటుంది. తను ఏంటంటే ఇలా ఎమోషనల్ తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ అప్పుడు జోక్ పడుతుంది, అది నచ్చుతుంది జనాలకి. ఆ ఫార్మేట్ నచ్చింది బాగా. దానివల్ల మీరు అన్నట్టుగా నిజంగానే అంటే చాలా మంది చెప్తుంటారు కదా
అంటే ఏం బాధలు మర్చిపోతున్నారా నిజంగా అంటే అంటే మనకి అలాంటివి తీసుకున్నప్పుడు నిజంగా ఒకసారి ఆశ్చర్యం కూడా ఉంటుంది. ఏంటి మాట్లాడంటే ఏంటి గురి ఇంకా బాధలు మర్చిపోయేంత కంటెంట్ మనం ఇస్తున్నావా అని అంటూ ఉంటాడు. సో మీకు అంటే ఇప్పుడు సొంతగా పెళ్లి వారం అండి తర్వాత ఇంకేదైనా కొత్త సిరీస్ మీకు ఓన్గా రాయడం యాజ్ ఎ రైటర్ డైరెక్టర్గా ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఉందండి. ఇప్పుడు ఒక 10 days నేను గ్యాప్ తీసుకుంటున్నా. ఇది పెళ్లివారం అండి అయిపోతుంది. అయిపోయిన తర్వాత అనుకుంటున్నాను మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ మీదే ఒకటి అనుకుంటున్నాను. అది కొంచెం కామెడీగానే వెళ్దామని చెప్పి. అంటే అది కూడా కొంచెం అదే ఫార్మేట్ అదే ఉంటుంది కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్ళైన దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి అది ఎలా ఉంటుందని మెయిన్ ఈ 2 క్యారెక్టర్సే ఉంటాయి. వీటితో వెళ్దాం అనుకుంటున్నాం. ఈ హోల్ ప్రాసెస్లో మీ వైఫ్ నుండి నాకు తెలీదు మీరు మ్యారీడ్ అప్పుడు చెప్పారు కదా, మీ వైఫ్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంది? అంటే ఇది మనకు తెలిసిందే, అందరికి తెలిసిందే, అన్సర్టన్ కెరియర్ ఇది. వర్క్ ఉన్న రోజు ఓకే, వర్క్ కొన్నిసార్లు ఆగిపోయి నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన సిచ్యువేషన్. అలాంటి టైంలో వైఫ్ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా తను అంటూ లేకపోతే ఫీల్డ్లో ఉండేవాడిని కాదు నేను. ఒకటే మాట అంటే ఇప్పుడు నేను అంత చేసుకుంటున్నాను వచ్చి అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా నా ఇందులోనే అని అనుకోగల అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే ఓన్లీ తన వల్లే. తన ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంది. తన జాబ్ అంటే కొన్నాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు పెళ్లి తర్వాత కంటిన్యూ చేయడం కుదరదు, మళ్ళీ పిల్లలు గ్యాప్ ఇట్లా ఉంటుంది కదా, అలా ఒక్కొక్కసారి ఆగుతూ ఉండేది, మళ్ళీ చేసుకుంటూ ఉండేది. కానీ ఏ రోజు అంటే ఆ జనరల్ వైఫ్స్ ఉండే ఇదిలో ఎప్పుడు లేదు. తనకు తెలుసు, తను ముందు నుంచి లవ్ మ్యారేజ్, నాకు ఇంట్రెస్ట్ ఉంది తనకు తెలుసు ముందు నుంచి, తానే సపోర్ట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్లో చేస్తుంటాను. సో ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏ రకంగా కూడా తను నాకు ఫుల్గా సపోర్ట్గా ఉంటుంది. మారల్గా కానీ ఎప్పుడు గమ్మున డౌన్ అవనవదు. అంతే చెప్తా, అది ఇంకా లక్ అనుకోవాలి అంతే. నాకు ఏదైనా కొంచెం దేవుడు అదృష్టం ఇచ్చాడంటే, కొంచెం అది ఎక్కువ అదృష్టం ఇచ్చాడంటే తన రూపంలోనే అనుకుంటాను నేను. అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా, అంటే పేరెంట్స్ అంటే వాళ్ళకి భయం ఉంటుంది, అంటే ఏమైపోతాడు ఏంటనే భయం మీద వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. తను ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసేసుకుంది. ఆ టెన్షన్ నువ్వు పెట్టుకోకు, నేను ఎంత తీసుకొస్తే అంత ప్రాబ్లం ఏం లేదు. అంటే తను జాబ్ చేస్తున్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగే. అంత సపోర్ట్ ఉంటే మనకి వర్క్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేయొచ్చు. ఖచ్చితంగా అది నాకు ఎప్పుడు తను మానిపించేద్దామా అన్నట్టు ఉంటుంది. అంటే తను రిలాక్స్డ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఇంక చూడాలి. ఇండస్ట్రీ నుండి ఎవరైనా కాల్ చేసి మీ వర్క్ని స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేస్తూ బాగుంది అని చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీ నుండి? చాలామంది అండి, చాలామంది నావికా ఫ్యాక్టరీ టైంలో ఉన్నాయి. అప్పుడే తరుణ్ భాస్కర్ గారు, తర్వాత హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మాయమచ్చింద్ర, పవన్ సాధినేని గారు, మా కంటెంట్ ఆర్జీవి గారు, లేకపోతే మనం సుకుమార్ గారు, వీళ్ళు కూడా ట్వీట్ చేశారు. ఆ టీం కూడా చాలా మంచి టీం అండి, నావికా ఫ్యాక్టరీ టీము. చాలా క్రియేటివ్గా ఉండేవాళ్ళం అందరూ కూడా, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉండేవి. అందరి థాట్స్ అంటే ఒక్కొక్కరు ఒక టీవీఎఫ్ బాగా ఇన్స్పిరేషన్ మాకు ఆ టైంలో. ఓకే, అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, మన షార్ట్ ఫిల్మ్స్ కాకుండా నవీన్ పోలిశెట్టి కూడా చేశారు. అందరూ షార్ట్ ఫిల్మ్ కంటెంట్ చేస్తున్నారు. మనం కొంచెం టీవీఎఫ్ అర్నబ్ గోస్వామి ఇమిటేట్ చేశాడు. ఆ టైంకి సల్మాన్ ఖాన్ ఏదో బాయ్ హో అని ఒకటి వీడియో, ఇవన్నీ వచ్చేవన్నమాట. అరే ఇలా మనం ఎందుకు క్రేజీగా చేయకూడదు తెలుగులో అని చెప్పేసి అలా మాట్లాడుకున్నప్పుడు వచ్చిందా అది మీరు చూసిన ఆర్కేఎస్ బుక్ వీడియో. అలా స్టార్ట్ చేసామని. ఆ టీం కూడా అంత బాగుండేవారు అంతా కూడా. ఇప్పుడు అందరూ ఫీల్డ్లోనే మ్యాక్సిమం ఉన్నారు, బట్ ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ అర్నింగ్ చేయాలనే ఇదిలో లేరు. ఇంకా పేరెంట్స్ ఇదిలో ఉండడం వల్ల వాళ్ళు నాకేంటంటే అర్నింగ్ మనం ఆపకూడదు కదా, అందుకని యూట్యూబ్లో నేను కంటిన్యూ అవుతున్నా. మిగతా వాళ్ళు యూట్యూబ్ అంతా కూడా ఆపేసి వాళ్ళు ఎవరికాళ్ళు సినిమాల్లోనే ఉన్నారు, కానీ ఎదరికి ఇంకా ఎవరు రాలా. ఒకళ్ళు మ్యూజిక్లో ఉన్నారు, కౌశిక్ తను మాత్రం ఆల్రెడీ మూవీస్లో చేస్తున్నాడు హీరోగా, 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా రైటింగ్, డైరెక్షన్ ఛాన్సర్లు అలా ఉన్నారన్నమాట టీం. అక్కడ టీం కొంచెం విడిపోయినా ఎవరి ప్రాసెస్లో అలా ఉన్నారు. మళ్ళీ అందరూ కలిపి వర్క్ చేస్తామేమో చెప్పలేదు.